అవినీతికి తావులేదు, పవర్ టెక్నాలజీ హబ్గా ఇండియా, త్వరలోనే నక్సలిజం అంతం, రాష్ట్రపతి ముర్ము. అమ్మ, రాష్ట్ర దేశానికి ప్రథమ పౌరురాలు నువ్వు గీ మాటలు నువ్వెందుకు మాట్లాడుతావు తల్లి? త్వరలోనే నక్సలిజం అంతామని. నక్సలిజాన్ని అంతం చేయడం కంటే నక్సలిట్లతో చర్చకు జరపండి. పాపం వాళ్ళ ప్రాణాలు మనలాంటివే కదా. మీరు మీరు దేశానికి ప్రథమ పౌరురాలు కదా, మీరు దీన్ని తీసుకోండి, ఈ బాధ్యతను తీసుకొని వాళ్ళకు మనం ప్రాణభిక్ష పెడదాం నక్సలైట్లకు. సరే, ఇన్ని రోజులు వాళ్ళు మన ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా తుపాకులు వేసుకొని పోరాడిన్లు, కానీ వాళ్ళకి ఈసారి మనం క్షమాభిక్ష పెడదాం. ఉరిశిక్ష చేసేటోనికి కూడా క్షమాభిక్ష పెడతారు కదా మీరు. మీకొక్కరికే కదా అధికారం ఉన్నది. నక్సలిజం అంతం, నక్సలిజం లేకుండా నిర్మూలించండి, కానీ ప్రాణాలు తీసి నిర్మూలించడం కాదు. వాళ్ళకి ప్రాణభిక్ష పెట్టి వాళ్ళు అడవి నుండి జనారణ్యంలోకి వాళ్ళని తీసుకొచ్చి, ఇగో ఇంత అద్భుతమైన రాజ్యాంగం ఉన్నది మనకు, ఇన్ని అద్భుతమైన సౌకర్యాలు ఉన్నాయి మనకు, ఎవరికన్నా అక్రమాలు జరిగితే మనకు న్యాయస్థానాలు ఉన్నాయి, ఎవడన్నా మీ మీద దోపిడీ చేస్తే న్యాయస్థానాలు ఉన్నాయి, ఎవడన్నా మిమ్మల్ని హింసిస్తే చట్టాలు ఉన్నాయి, వాటి ద్వారా మీరు ఫైటింగ్ చేయండి అని మీలాంటి దేశ ప్రథమ పౌరాలు వాళ్ళు ఒక ఆలోచన కలిగించి వాళ్ళు అడవి బాట నుండి జనబాట పట్టేలాగా మీరు ఒక స్ఫూర్తిని నింపాలి. కానీ మీరేమంటాను తల్లి, కథం చేసి పారేస్తామంటాను. మీరు నరేంద్ర మోడీ లాగానే అంటాను కదా, కథం చేసి పారేస్తామని. 10 ఏళ్లలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తెచ్చాం, గ్రామీణ ఉపాధి కల్పన కోసమే జీరామ్ జీత్ చట్టం తీసుకొచ్చాం, ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇండియా డిఫెన్స్ ఉత్పత్తులకు గిరాకీ పెరిగిందని వ్యాఖ్య. ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాలు, ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం. జీరామ్ జీత్ చట్టంపై ప్రతిపక్షాల ఆందోళన. ఈ 10 ఏళ్లలో కేవలం 25 కోట్ల మందినే పేదరికం నుండి బయటేసిందట. ఇది మోడీ గారు వచ్చినాక మనకు 140 కోట్ల మంది ప్రజలు ఉన్నారు, 25 కోట్ల మందిని మాత్రమే పేదరికం నుంచి బయటేసిందట. ఇంకో 20 కోట్ల మంది కోటీశ్వర్లను తీసేసిన అటు ఇటు కలిపితే 45 కోట్ల మంది అవుతారు. అంటే ఇంక 80 కోట్ల మంది పేదరికంలోనే ఉన్నారని అర్థం. అంటే మోడీ చేసింది కూడా ఏం లేదు పెద్దగా. పేదరికాన్ని కేవలమైన 25% పేదరికాన్ని మాత్రమే నిర్మూలించి పేదరికం నుండి బయటికి తీసుకొచ్చి కేవలం 3 పూటలు తిండి తినేటట్టు చేసిండు అనుకోరాదిగా.